రైట్. ఇక రానున్న ఎన్నికల్లో మెజార్టీ స్థానాల్లో గెలిపే లక్ష్యంగా బీజేపీ ప్రణాళికలు రచిస్తుంది. బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ కాసేపట్లో సమావేశం కానుంది. 11 రాష్ట్రాల ఎంపీ అభ్యర్థుల ఎంపికపై చర్చించనున్నారు. ఏపీ, తెలంగాణతో సహా 150 అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉంది. ఇప్పటికే 4 జాబితాలు బీజేపీ అధిష్టానం రిలీజ్ చేసింది. తెలంగాణలో ఖమ్మం, వరంగల్ స్థానాలను పెండింగ్లో ఉంచింది. ఏపీలో ఒక్క అభ్యర్థిని కూడా బీజేపీ ప్రకటించలేదు. రానున్న ఎన్నికల్లో మెజార్టీ స్థానాల్లో గెలిపే లక్ష్యంగా బీజేపీ ప్రణాళికలు రచిస్తుంది. బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ కాసేపట్లో సమావేశం కానుంది. 11 రాష్ట్రాల ఎంపీ అభ్యర్థుల ఎంపికపై చర్చించనున్నారు. ఏపీ, తెలంగాణతో సహా 150 మంది అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉంది. ఇప్పటికే 4 జాబితాలు బీజేపీ అధిష్టానం రిలీజ్ చేసింది. తెలంగాణలో ఖమ్మం, వరంగల్ స్థానాలు పెండింగ్లో ఉన్నాయి. ఏపీలో ఒక్క అభ్యర్థిని కూడా బీజేపీ ప్రకటించలేదు. రైట్. ఇక ఈ సమావేశానికి సంబంధించిన మరింత సమాచారం మా ఢిల్లీ కరస్పాండెంట్ రామకృష్ణ ఫోన్ లైన్లో అందిస్తారు. ఎస్ రామకృష్ణ. బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం ప్రారంభమైంది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ సమావేశానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, అలాగే బీజేపీ ఎంపీ లక్ష్మణ్ తో పాటు వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, అలాగే రాష్ట్ర అధ్యక్షులు పాల్గొన్నారు. మరి ఈ సమావేశంలో అభ్యర్థుల జాబితాను అభ్యర్థులను ఎంపిక చేసేందుకు వడపోత కార్యక్రమం జరుగుతుంది. గెలుపు గుర్రాలని ఎంపిక చేసి ముందుకు పంపించాలనేది ప్రధానమైన ఉద్దేశం బీజేపీకి. అందులో భాగంగానే రాష్ట్రాల నుంచి వచ్చిన అభ్యర్థులను పరిశీలించి వాటిలో గెలుపు గుర్రాలను ఎంపిక చేసి వారికి ఈ ఎన్నికల్లో పోటీ చేయడానికి అవకాశం కల్పిస్తారు. ఇప్పటికీ తెలంగాణ నుంచి దాదాపుగా 15 సీట్లు ప్రకటించిన బీజేపీ మరో 2 స్థానాలకు అభ్యర్థులు ప్రకటించే అవకాశం అయితే కనిపిస్తుంది. ఖమ్మం, వరంగల్ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించాలి. అంటే ఖమ్మం స్థానానికి అభ్యర్థి ప్రకటించేందుకు కొంత వేచి చూసే ధోరణితో బీజేపీ అధిష్టానం వ్యవహరిస్తుంది. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీలో ఉన్న సిట్టింగ్ ఎంపీ నామా నాగేశ్వరరావు బీజేపీలో జాయిన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. మరి ఈ నేపథ్యంలోనే ఇక ఖమ్మం సంబంధించి కొంత పెండింగ్ లో పెట్టడానికి అవకాశం ఉంది. వరంగల్ అభ్యర్థిని మాత్రం ఎంపిక చేసే అవకాశం అయితే ఉంది. ఒకవేళ నాగేశ్వరరావు గారిని వస్తే మాత్రం ఖమ్మం ఎంపీ స్థానాన్ని నామా నాగేశ్వరరావుకి ఇవ్వాలని చెప్పి బీజేపీ భావిస్తుంది. ఇక ఆంధ్రప్రదేశ్ కి సంబంధించి జనసేన, టీడీపీ పొత్తులో భాగంగా 6 స్థానాలను బీజేపీ చేజిక్కించుకుంది. 6 స్థానాలకు సంబంధించి అభ్యర్థుల ఎంపికపై ఇప్పటికే కొంత సమాచారం, అభ్యర్థుల ఎంపికకు సంబంధించి ఇప్పటికే రాష్ట్ర పార్టీ నుంచి లిస్టు వచ్చింది. ఆ లిస్టు తీసుకున్న లిస్టుపై చర్చించిన అధిష్టానం అందులో 6 స్థానాలకు కూడా అభ్యర్థులను ఎంపిక చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. విశాఖపట్నం, అరకు, రాజమండ్రి, రాజంపేట, అలాగే హిందూపురం స్థానాలకు అభ్యర్థుల ఎంపిక ఖరారైనట్లు సమాచారం. అభ్యర్థి ఎంపికలను ఖరారు చేయనున్నట్లు సమాచారం అందుతుంది. ఈ సమావేశం తర్వాత ఈ రాత్రికి గాని రేపు గాని అభ్యర్థుల జాబితాను బీజేపీ వెల్లడించే అవకాశం ఉంది. రైట్. థ్యాంక్ యూ రామకృష్ణ.